హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు శ్రీరామనవమి కదండి. నేను శ్రీనిక సీతారాముల కళ్యాణానికి వెళ్ళామండి. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాము. ఈ ఇయర్ కూడా కుదిరిందండి, వెళ్ళాము. అసలు సీతారాముల కళ్యాణం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరగడంతో పాటు ఆ రోజున దేవాలయంలో ఇళ్లలో ప్రత్యేకంగా సీతారాముల కళ్యాణం చేస్తారండి. శ్రీరామనవమి నాడు రామునికి పానకం, వడపప్పు, పానకం నైవేద్యం సమర్పించడం ఒక ప్రత్యేక ఆచారం అండి. ఈ ప్రసాదాన్ని భక్తులకు పంచడం వల్ల పుణ్యం కలుగుతుందని నమ్ముతారండి అని అక్కడ ఉన్న పంతులు గారు చెప్పారండి. ఇంకా మంచి విషయాలు చెప్పారు, అవి కూడా నేను మీకు చెప్తాను. రామ అనే 2 అక్షరాల నామాన్ని జపించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారని విశ్వసిస్తారంటండి. రాముడు ఆదర్శ ప్రవర్తనకు ప్రతీకండి. రాముని ఆదర్శాలను, ధర్మాన్ని పాటించాలని ఈ పండుగ గుర్తు చేస్తుందంటండి. అక్కడ పంతులు గారు చెప్పారు. చూసారా, మా రామాలయంలో, అదే మా ఇంటి దగ్గర ఉన్న రామాలయంలో సీతారాముల కళ్యాణం చాలా బాగుంటుందండి. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుందండి. చూసారా ఎంతమంది వచ్చారో. ఎవ్రీ ఇయర్ చాలామంది వస్తారండి రాముగారి కళ్యాణం చూడటానికి. చూసారా ఎంత బాగా చేస్తున్నారో, చాలా బాగా చేస్తారండి. మీకు ఎప్పుడైనా కుదిరితే రండి, మీరు కూడా చూడటానికి చాలా బాగుంటుందండి. చాలా బాగా చేస్తారు మా ఇంటి దగ్గర రామాలయం టెంపుల్లో. తర్వాత ఇట్లాగా భోజనాలు పెడతారు కదండి, అన్నదానము మేము చేసేసామండి. నేను శ్రీనిక భోజనం చేసేసిన తర్వాత అక్కడ కుదిరిన అంటే అక్కడ ఆంటీ వాళ్ళు మా లక్ష్మి వడ్డిస్తామని అడిగారండి. సరే, ఎప్పుడు నేను వడ్డించలేదండి, ఇట్లాగా అన్నదానంలో పాల్గొనడం అనేది అసలు ఎప్పుడు చేయలేదండి. అంటే అలాంటి అవకాశం కూడా నాకు రాలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం వచ్చిందండి. ఇంకా సరే, ఇంకా నేను కూడా అంటే కొంతమందికి అట్లాగా వడ్డించాను అనమాట. తర్వాత శ్రీనిక కూడా కొన్ని లడ్డూలు వడ్డించిందండి చాలామందికి. అంటే ఇలాంటి అవకాశం దొరకడం కూడా అదృష్టం కదండి. అదే అంటే నాకంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఇట్లాగ వడ్డించారా? కామెంట్ చేయండి. అక్కడ కొట్టించే వాళ్ళు కూడా లేరు. సారీ సారీ. ఇదిగోండి, మా శ్రీనిక కూడా ఇట్లా చిన్న పిక్ తీసుకుందనమాట. తర్వాత చాలామందికి ఇట్లా శ్రీనిక లడ్డు ఇచ్చింది. అంటే చిన్నపిల్లలకి అది ఈజీ కదండి, అందుకని అది ట్రై చేసిందనమాట. అది కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. అది కూడా ఫస్ట్ టైం అనమాట ఇలాంటి వాటిలో పాల్గొనడము. అన్నదానంలో పాల్గొనడము. లాస్ట్లో ఇట్లాగా మేము పిక్ తీసుకున్నామండి.
అంతా పూజ కళ్యాణము అన్నదానం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కళ్యాణం చేసుకున్న వాళ్ళకి ఇట్లాగా గిఫ్ట్ ఇచ్చారండి. ఇది దీంట్లో ఏముందనంటే స్వామివారిది 2 లడ్డూలు ఉన్నాయండి. ఇదిగోండి లడ్డూలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా కండువా ఇచ్చారండి. తర్వాత ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చారు. తర్వాత కొబ్బరికాయ ఇచ్చారండి. ఈ కొబ్బరికాయ అంటే నాకేం చేయాలో తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత స్వామివారి అక్షింతలు ఇచ్చారండి, తలంబ్రాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనికా వ్లాగ్స్. బాయ్ ఫ్రెండ్స్.